अवतार मेहर बाबा की जय। जनवरी 31వ తారీఖున అమరతిథి రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 15 నిమిషాల వరకు 12:15 వరకు మెహరాబాద్లో చేరుకున్నటువంటి బాబా ప్రేమికులందరూ కూడా మౌనం పాటించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ మౌనం ఎందుకు పాటిస్తున్నాము అనేటువంటిది ఎందుకు అంటే ఆ 15 నిమిషాల ఘడియలు ఎంతో ఉత్కృష్టమైనటువంటి క్షణాలవి. 15 గంటల సమయానికి అవతార్ మెహర్ బాబా ఆయన యొక్క భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. 1969లో జనవరి 31వ తారీఖు 12 గంటలకి భౌతిక శరీరాన్ని మెహర్ బాబా విడిచిపెట్టినప్పుడు తదనంతరం మండలి వారు బాబా శరీరాన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకుని సమాధిలోనికి తీసుకొచ్చి అక్కడ ఉంచి హారతి అది ఇవ్వటం జరిగింది. మండలి మెంబర్స్ అందరూ కూడా ఆ క్షణాల్లో తెలుసున్నవారు ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ కరెక్ట్గా ఈ టైంకి బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టారు, మండలి వారు తీసుకొచ్చి దాన్ని సమాధిలో ఉంచారు, ఇదంతా ఈ క్షణాల్లోనే జరిగింది అనేవి తలుచుకుంటూ సంస్మరించుకుంటూ మౌనంగా మనస్సుని కేవలం బాబా మీద నగ్నం చేసి ఆ 15 నిమిషాలు మౌనం వహించడం అనేటటువంటిది జరుగుతుంది. దీనికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే నిరాకారుడైనటువంటి భగవంతుడు అవతారం దాల్చినప్పుడు మానవ రూపంలో, ముఖ్యంగా పురుష రూపంలో రావటం, ఆయన దైవీ కార్యక్రమం చేసుకోవటం, అది పూర్తయిన పిమ్మట ఆ శరీరాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. భగవద్గీతలో సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ప్రతి అవతారంలో కూడా భగవంతుడు ఆయన యొక్క డివైన్ ఎజెండాతోటి వస్తాడు, ఒక దైవీ ప్రణాళికతోటి. ఆ దైవీ ప్రణాళిక ప్రకారం అవతార కార్యక్రమం చేసుకుని ముగించుకుని ఆ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. మెహర్ బాబా ఏం చెప్పారంటే, యేసుక్రీస్తుని ఒకసారి సిలువ వేశారు, కానీ నేను అనుక్షణం సిలువ వేయబడుతున్నాను అన్నారు. మానవాళి కోసం బాబా అనేక బాధలు సహించారు. అమెరికాలో ఉన్నప్పుడు కారు ప్రమాదంలో ఒకవైపు బాబాకి శరీరం అంతా నుజునుజు అయిపోయింది. అలాగే ఇండియాలో కూడా రెండోసారి కారు ప్రమాదంలో రెండో వైపు కూడా భారీగా శరీరం అంతా గాయాలయ్యాయి. అంతేకాకుండా చివరి రోజుల్లో బాబా అనేక స్పాజమ్స్ కింద వచ్చినటువంటి పరిస్థితులకి బాబా లోనయ్యారు. ఆ స్పాజమ్స్ అనేటటువంటివి అవి రోగ లక్షణాలు కావవి. ఎండి డాక్టర్లు వచ్చి చెక్ చేసినా కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇది ఎటువంటి రోగమో, ఎందుకు వస్తుందో, ఎలా తగ్గించాలో కూడా వాళ్ళకి తోచనటువంటి బాధని మెహర్ బాబా మనందరి కోసం సహించడం జరిగింది. భగవద్వచనం ద్వారా కానీ, డిస్కోర్సెస్ ద్వారా కానీ, ఇంకొక విధంగా కానీ అవతారుడుగా ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన కార్యక్రమం ఏమిటో ఈ సందేశాల ద్వారా మనకి జ్ఞానాన్ని అందచేసి ప్రేమస్వరూపుడైనటువంటి మెహర్ బాబా ప్రేమకి అతిపెద్ద పునాది వేసి అవతార కార్యక్రమాన్ని 100కి 100 పాళ్ళు సక్సెస్ఫుల్గా పూర్తి చేశాను అని చెప్పి ప్రకటించి ఆ భౌతిక శరీరం నుంచి నిష్క్రమించినటువంటి మహదద్భుతమైనటువంటి క్షణాలవి. అవతార పురుషుడు అవతార కార్యక్రమాన్ని ముగించినటువంటి సమయం అది. కార్యక్రమం పూర్తి అయిపోయిందంటే ఆ కార్యక్రమం యొక్క పూర్తి ఫలితాలు మనకి అందజేసినటువంటి సమయం. జ్ఞానప్రబోధాన్ని చేసి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి మన కోసం ఆయన బాధలు సహించి ఆ భౌతిక శరీరాన్ని విడిచినటువంటి అద్భుతమైనటువంటి
అమరమైనటువంటి క్షణాలని. ఆ క్షణాల్లో బాబాను తలుచుకుంటూ ఆ 15 నిమిషాలు అమరతిథి రోజున బాబా సమాధి ప్రాంతంలో రాలేని వాళ్ళు అదే క్షణాల్లో యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉండి ఆ క్షణాల్లో అందరితో పాటు మౌనంలో పాల్గొనడం జరుగుతుంది. बोलो तार में